తెలంగాణ ప్రభుత్వం పట్టువదలకుండా చేసిన ప్రయత్నం ఫలించనుంది. కొత్త రాష్ట్రంలో అమలవుతూ ఉన్న పథకాలకు 24,200 కోట్ల ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. అన్ని ఆవాసాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు తలపెట్టిన మిషన్ భగీరథకు నిధులు ఇవ్వటం సాహేతుకమని కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. త్వరలోనే కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉంది. మిషన్ భగీరథకు 19,200 కోట్లు, మిషన్ కాకతీయకు 5,000 కోట్లు. తెలంగాణ చేపట్టిన పథకాలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని, వాటికి ఆర్థిక సాయం అందించడం సహేతుకమని స్పష్టం చేసింది. వీటితో పాటు తెలంగాణలో 9 వెనుకబడిన జిల్లాలకు గత ఏడాది తరహాలో 450 కోట్ల సాయం అందించాలని ప్రతిపాదించింది. నీతి ఆయోగ్ సిఫార్సుల నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందే అవకాశం ఉందని, సిఫార్సు చేసిన స్థాయిలో కాకపోయినా ఒక మోస్తరుగానైనా నిధులు రావచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారీ వ్యయ అంచనాలతో చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్రం 2 ఏళ్లుగా విజ్ఞప్తులు చేస్తోంది. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద 30,571 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రధాని వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రానికి వచ్చిన నీతి ఆయోగ్ బృందానికి 2 పథకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ పథకాల పురోగతిని వివరించింది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులను పరిశీలించిన నీతి ఆయోగ్ బృందం ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉందని, ఇది సహేతుకమైన కారణమని నీతి ఆయోగ్ తమ సిఫార్సుల్లో ప్రస్తావించింది. చెరువుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం, భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని, వేసవి, కరువు పరిస్థితుల్లో నీటి ఎద్దడిని అధిగమించే వీలుందని ప్రస్తావించింది.